హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి న్యూట్రిషనల్ పౌడర్ని అయితే చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, ఎవరికైనా సరే రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తం ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా పిల్లలు లావు అవ్వకుండా సన్నగా ఉండే పిల్లలకు ఈ పౌడర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ మధ్య చిన్నపిల్లలు సరిగా బరువు పెరగకుండా ఉండడము, ఎప్పుడూ అనారోగ్యంగా ఉండడం, పెరుగుదల తక్కువగా ఉండడం లాంటివి ఉన్నాయి కదా, అలాంటివన్నీ పోవడానికి ఈ పౌడర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నేను ఈ పౌడర్ కోసము గోడంబి, గుమ్మడి గింజలు, దోస గింజలు, కొన్ని బాదం, కొంచెం పిస్తా తీసుకున్నాను. అందులో వీటితో పాటు ఎండు ఖర్జూరం కూడా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కొంచెం మంచి సువాసన రావడం కోసం ఈ పౌడర్లోకి 2-3 యాలకులను కూడా కలుపుకున్నాను. వీటన్నిటిని కొంచెం దోరగా వేయించుకోవాలి, అది ఆయిల్ వేయకూడదండి. ఈ ఖర్జూరము మనము ఇందులోకి వేసుకుంటున్నాం అనమాట. ఇది ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ స్వీట్నర్ అనమాట. చక్కెర, బెల్లం వాడుకోకుండా ఈ ఖర్జూరం వేయడం వల్లనే దీనికి స్వీట్ అనేది వస్తుందన్నమాట. సో షుగర్ వాడాల్సిన అవసరం లేదు. ఈ ఖర్జూరాన్ని మనం ఇలా అన్నీ కలిపి కొంచెం ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వీటన్నిటిని గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ని మనము పాలలో రోజు 1 స్పూన్ పాలల్లో కలిపి తాపించినట్లయితే రక్తం పెరగడమే కాకుండా పిల్లలు బరువు పెరుగుతారు, అంతేకాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారనమాట. ఈ పౌడర్ని మనం డైలీ రోజుకు 2 సార్లైనా వాడుకోవచ్చు. పిల్లలు తాగేదాన్ని బట్టి మనం ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలనేది తెలిసిపోతుంది. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. బయట కొనే వాటికంటే ఇలా మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెటరు. అందరూ దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.